హాయ్ అండి. ఈరోజు వీడియోలో అంకగణితంలో వచ్చే టాపిక్స్ చూద్దామండి. బాడ్మాస్ నియమం, నిష్పత్తి మరియు అనుపాతం, రేషియో అండ్ ప్రపోర్షన్స్ అండి. ఇందులో మళ్ళీ అనులోమానుపాతం, విలోమానుపాతం, డైరెక్ట్ ప్రపోర్షన్ అండ్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్. నెక్స్ట్ వచ్చేసి నిష్పత్తులను ఉపయోగించి రాసులను పోల్చుట. రేషియో అండి, రేషియోస్ నిష్పత్తులు అంటే రేషియోస్ ఇక్కడ ఉపయోగించి ప్రపోర్షన్స్, డైరెక్ట్ ప్రపోర్షన్, ఇండైరెక్ట్ ప్రపోర్షన్స్, రాసులను పోల్చుట అంటే అక్కడ ఉన్న నెంబర్స్ని డైరెక్ట్ ప్రపోర్షన్, ఇండైరెక్ట్ ప్రపోర్షన్ చూడడం అండి. నెక్స్ట్ అనుపాతం, శాతాలు మరియు వాటి అనువర్తనాలు, లాభము మరియు నష్టము, రుసుము, అమ్మకపు పన్ను, విలువ ఆధారిత పన్ను, వస్తువులు మరియు సేవా పన్ను, బారువడ్డీ, చక్రవడ్డీ మరియు వాటి అనువర్తనాలు. ఇవన్నీ కూడా మనకి అంకగణితంలో వచ్చే టాపిక్స్ అండి. ఇవేంటంటే ఇవి 6th ఒకటే కాదు, 6th, 7th, 8th మనకి ఏవైతే అంకగణితంలో టాపిక్స్ ఉంటాయో ప్రతి ఒక్క క్లాస్ యొక్క అంకగణితం టాపిక్స్ అన్నీ ఇందులో వచ్చేస్తాయండి. ఇప్పుడు చూసాం అనుకోండి, ఫస్ట్ అంకగణితంలో ఫస్ట్ మనకి నిష్పత్తి అండి, మెయిన్ ఎక్స్ప్లెనేషన్. నిష్పత్తి మరియు అనుపాతం. నిష్పత్తి కోసం రేషియోస్, ఓకే, రేషియోస్ కోసం మనకి ఫస్ట్ టాపిక్ ఇచ్చేస్తాడండి. రేషియోస్, విలోమ నిష్పత్తి, సమాన నిష్పత్తులు లేదా తుల్య నిష్పత్తులు లేదా సమ నిష్పత్తులు, లేదంటే నిష్పత్తి యొక్క సూక్ష్మ రూపాలు, నిష్పత్తి రకాలండి. తర్వాత అనుపాతంకి వెళ్తున్నారు. నిష్పత్తుల గురించి చూద్దామండి. ఇప్పుడు మనకి ఇదేనండి, ఇది 6th క్లాస్లో ఉందండి. ఇప్పుడు ప్రస్తుతము ఏపీలో ఉన్న 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకి 12th లెసన్ కింద రేషియో అండ్ ప్రపోర్షన్స్ ఉన్నాయి. చూడండి, రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి మరియు అనుపాతం, పేజ్ నెంబర్ 150 అండి. పేజ్ నెంబర్ 150 అండి. పేజ్ నెంబర్ 150లో మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే రేషియో అండ్ ప్రపోర్షన్. లేదు తెలుగులోనే కావాలనుకుంటే ఇక్కడ కూడా టెక్స్ట్ బుక్లో ఉందండి. ఇప్పుడు టెక్స్ట్ బుక్స్లో ఒకవైపు ఇంగ్లీష్ మీడియం, ఒకవైపు తెలుగు మీడియం ఉంది. లేదు అంటే DSC కంటెంట్ బుక్స్లో చూసుకోవచ్చు. డెఫినేషన్స్ అంటే మనం డైరెక్ట్గా ఇందులోనే చదివేసుకోవచ్చు అండి. లేదు అలా ఫాలో అవ్వలేము అనుకుంటే ఇంగ్లీష్లోనే అండి. ఇంగ్లీష్లో ప్రతిదీ కూడా మనకి ఓన్లీ ఎక్సర్సైజ్ బిట్సే కాదండి. ఓన్లీ ఎక్సర్సైజ్ బిట్సే కాకుండా ముందున్న ఎగ్జాంపుల్స్, మెయిన్లీ మనకి డెఫినేషన్స్ ప్రతిదీ అర్థం చేసుకోవాలి అంటే ఇవన్నీ మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నవి. ఈ లెసన్స్, ఈ టాపిక్స్, ఈ చాప్టర్స్ అనేవి మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకునేవి. మనకి బీఎడ్లో కూడా ఈ కంటెంట్ ఏమీ ఉండదు. బీఎడ్లో మనకి ప్రాక్టికల్స్ వచ్చేసరికి మనం లెసన్ టీచ్ చేయాలి, స్కూల్స్కి వెళ్ళి చెప్పాలి. కాబట్టి మనకు అప్పుడు మాత్రం ఐడియా ఉంటుంది. కానీ బీఎడ్లో కానీ డిఎడ్లో కానీ మనకి ఎగ్జామ్స్లో కానీ ఇవేమీ ఉండవు. సో మనం ప్రతిదీ కూడా బుక్స్ కలెక్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ బుక్స్ కలెక్ట్ చేసుకొని అయితే DSC బుక్స్ కలెక్ట్ చేసుకోవాలి. లేదంటే నేను తీసుకున్నది S&S పబ్లికేషన్స్ అండి. కొత్తగా తీసుకున్నాం S&S పబ్లికేషన్స్. నెక్స్ట్ ఇందులో ఈ బుక్స్లో 6 to ఇంటర్ వరకు ఉంటుందండి. 6 to ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్, ప్రీవియస్ పేపర్స్, గెస్ట్ పేపర్స్ అండ్ ప్రాక్టీస్ బిట్స్. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్. మీరు తెలుగులో చూడలేరు అనుకుంటే ఇంగ్లీష్లోనే మనం చూసుకోవచ్చు. ఇన్ అవర్ డైలీ లైఫ్ మెనీ టైమ్స్ వీ కంపేర్ టూ క్వాంటిటీస్ ఆఫ్ ద సేమ్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్, Avni and Shari collected flowers for scrap notebook. Avni collected 30 flowers and Shari collected 45 flowers. ఇక్కడ రేషియో అండ్ ప్రపోర్షన్ అంటే మీనింగ్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ 2 things. అంటే ఏంటి, ఇక్కడ అవని ఏమో 30 ఫ్లవర్స్ని కలెక్ట్ చేసిందండి. షారీ 45 ఫ్లవర్స్ని కలెక్ట్ చేశారు. వీళ్ళిద్దరి యొక్క డిఫరెన్స్ ఏంటండి, అవనికి షారీకి ఉన్న డిఫరెన్స్ 45 - 30, 15 ఫ్లవర్స్ మోర్ దెన్ అవని. ఇలా డిఫరెన్సెస్ చూసుకునేది మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ అండి. Also, if height of Rahim is 150 centimeter and that of Avni is 140 centimeter, then we may say that height of Rahim is 10 centimeter more than Avni. The way of comparison by taking difference. ఇక్కడ ఏంటంటే కంపారిజన్ అండి. ఒక 2 things మధ్యన కంపారిజన్, ఒక 2 things తీసుకొని వాటి యొక్క కంపారిజన్. ద వే ఆఫ్ కంపారిజన్ బై టేకింగ్ డిఫరెన్స్. ఇఫ్ వీ విష్ టు కంపేర్ ద లెంగ్త్ ఆఫ్ an ant and a grasshopper, take the difference does not express the comparison. The grasshopper's length, typically 4 to 5 centimeter, is too long as compared to ant's length. మనకి
యాంట్స్ లెంత్ అనేది మనకి మిల్లీమీటర్స్లో ఉంటుంది, గ్రాస్ హాపర్ లెంత్ అనేది 4 to 5 సెంటీమీటర్స్లో ఉంటుంది. సో కంపారిజన్ అనేది ఇలాంటి చోట్ల కాకుండా కంపారిజన్ విల్ బి బెటర్ ఇఫ్ యూ ట్రై టు ఫైండ్ దట్ హౌ మెనీ యాంట్స్ క్యాన్ బి ప్లేస్డ్ వన్ బిహైండ్ ద అదర్ టు మ్యాచ్ ద లెంత్ ఆఫ్ గ్రాస్ హాపర్. ఎన్ని చీమలు పెడితే ఒక లైన్లో 4 to 5 సెంటీమీటర్ గ్రాస్ హాపర్ లెంత్ వస్తుందో చూసుకోవాలండి. సో వీ కెన్ సే దట్ 20 to 30 ants have the same length as a grasshopper. Consider another example. ఇక్కడ ఏంటంటే రేషియోస్ అంటే ఇక్కడ మనకి కంపారిజన్ అండి, మెయిన్ 2 థింగ్స్ మధ్యన కంపారిజన్, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండేటప్పుడు ఏది ఎంత ఎక్కువ ఉంది ఏది ఎంతకు తక్కువ ఉంది. ఇక్కడ చూడండి, కాస్ట్ ఆఫ్ ఎ కార్ ఇస్ 2,50,000 అండ్ దట్ ఆఫ్ ఏ మోటార్ బైక్ ఇస్ 50,000. ఒక కార్ యొక్క కాస్ట్ 2,50,000 ఉంది, ఒక మోటార్ బైక్ యొక్క కాస్ట్ 50,000 ఉంది. ఇక్కడ మనకి క్లియర్గా కార్ యొక్క కాస్ట్ 2 lakhs ఎక్కువ అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో ఇఫ్ యూ క్యాల్కులేట్ అదే మనం క్యాల్కులేట్ చేసి డిఫరెన్స్ చూసుకుంటే ఇట్ ఈస్ 2 lakhs. అండ్ ఇఫ్ యూ కంపేర్ బై డివిజన్, ఓకే, డైరెక్ట్గా మనం సబ్ట్రాక్షన్ చేసిన డైరెక్ట్గా చూసుకున్న మనకి 2 lakhs డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అండ్ ఇఫ్ యూ కంపేర్ బై డివిజన్ 2,50,000 ఈజ్ మోర్ దాన్ 50,000. సో బిగ్గర్ నెంబర్ ఈజ్ ఇన్ ద numerator and smaller number is in the denominator. And we cut these zeros, 50,000 and 1s are 50,000, 5s are. So what we are getting here 5/1. And then the comparison of 5 times, okay, 5 times more than, okay, 5 times more than car is price is more than the motorbike. Okay, so we can say that the cost of the car is 5 times the cost of the motorbike. Thus, it is in certain situations comparison by division makes better sense than comparison by taking the difference. By taking the difference అనేది ఇక్కడ మనకి ఈజీగా 2,50,000 minus 50,000 అంటే ఇక్కడ మనకి 2 lakhs అనేది ఎక్కువగా కనిపిస్తుంది. 2 lakhs అమౌంట్ ఎక్కువ, కానీ ఎన్ని రెట్లు ఎక్కువ అనేది మనం చూసుకోవాలంటే బెటర్ ఇక్కడ ఏంటంటే మనకి డివిజన్ మెథడ్ అండి. బెటర్ డివిజన్ మెథడ్ ఇక్కడ 50,000 1 50,000 5 అంటే 50,000కి 5 times వేస్తే మనకి కార్ అనేది ఇక్కడ వచ్చిందండి. సో దస్ ఇన్ సర్టెన్ సిచ్యువేషన్స్, కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రమే కంపారిజన్ బై డివిజన్ మేక్స్ బెటర్ దాన్ సెన్స్ దాన్ కంపారిజన్ బై టేకింగ్ ద డిఫరెన్స్. సో ద కంపారిజన్ బై డివిజన్ ఈజ్ ద రేషియో in the next section. Okay, the comparison by division is the ratio. దీన్నే రేషియో అన్నారండి. ఇక్కడైతే మనం కంపేర్, ఇప్పుడు చెప్పాను కదండి 2 things మధ్యన డిఫరెన్స్ కంపారిజన్ ఏదైతే ఉందో అది బై డివిజన్ మెథడ్ అయినప్పుడు అది రేషియో అవుతుందండి. In the next section we shall learn more about ratios. రేషియోస్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా ఎక్కువగా నేర్చుకుందాం. థ్యాంక్ యూ అండి.